భూభారతి ఒకేసారి అమలు చేస్తే తప్పుల సవరణ కష్టంగా ఉంటుందని చిట్చాట్లో అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అందుకే 3 జిల్లాల్లో 3 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. హైదరాబాద్ నుండి అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారులను పంపుతున్నామన్నారు. వెబ్ పోర్టల్ రాష్ట్రమంతా అందుబాటులో ఉంటుందన్నారు. సమస్యలను మాత్రం 3 మండలాలవి మాత్రమే తీసుకుంటామన్నారు. ధరణి పార్ట్ బిలో 18 లక్షల ఎకరాల భూమి ఉందని, అందులోని సమస్యలను పైలట్ ప్రాజెక్టు కింద పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి. రేపటి నుంచి ధరణి ఉండదని, భూభారతి అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎల్లుండి నుంచి యథావిధిగా భూభారతిలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని అన్నారు. జూన్ 2 లోపు పూర్తి స్థాయిలో భూభారతి అందుబాటులో ఉంటుందన్నారు. ధరణి పేరుతో జరిగిన అక్రమాలను ప్రజల ముందు పెడతామన్నారు.